నంద్యాల పట్టణ శివార్లోని ఆటోనగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థలం కేటాయింపులో చోటు చేసుకున్న జాప్యం, ఒత్తిడి కారణంతో నిస్సార్ అనే గ్యాస్ వెల్డింగ్ కార్మికుడు గుండెపోటుతో అకాల మరణం చెందాడు. ఈ ఘటన ఆటోనగర్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. బాధితుడి సోదరుడు మరియు స్థానిక ఆటోనగర్ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జాకీర్ నిస్సార్కి రావాల్సిన స్థలాన్ని కేటాయించకుండా కావాలని తీవ్ర జాప్యం చేశాడు. స్థలం దక్కదేమోనన్న ఆందోళనతో అధ్యక్షుడు చూపిన తీవ్ర ఒత్తిడికి గురై నిస్సార్ హఠాన్మరణం చెందాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఆటోనగర్లో కేవలం నిస్సార్ ఒక్కడికే కాకుండా అనేక మంది కార్మికులకు స్థలాల కేటాయింపులో అధ్యక్షుడు జాకీర్ తీవ్ర అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన జాకీర్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనాథలైన చిన్నారులు ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. అకాల మరణం చెందిన నిస్సార్కి భార్య, 3 చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబంలో ఏకైక ఆధారమైన యువ కార్మికుడు నిస్సార్ హఠాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సార్, మా తమ్ముడి పేరు నిసారు. మా తమ్ముడు గ్యాస్ వెల్డింగ్ పని చేసుకుంటాడు సార్. మాకు సంబంధించి ఆటోనగర్ లో మా నాన్న వాళ్ళ కాలంలో స్థలం కేటాయించినారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ స్థలం మా స్థలం, మాకు డిపోలో వచ్చిన స్థలం సార్. మా స్థలం మాకు చూపించడానికే అక్కడున్న ఇన్ఛార్జి అతని పేరు జాకీర్. అతను మా తమ్ముడికి గత 4 సంవత్సరాల నుంచి సతాయిచ్చి ఈరోజు చివరికి మా తమ్ముడు ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు సార్. నిన్న 4:30 సమయంలో అతను తిరిగిన రోజు లేదు సార్. సరే రేపు రాపు అంటే రేపు పోతాడు, ఏదో పని చేసుకుంటాడు. పనికి పోతేనే ఏదో 200-300 వస్తాయి. ఆ పని కూడా పోకుండా ఆటోనగర్కి వెళ్ళడం రావడం వీనికి దిగులు ఎక్కువైపోయి, వీనికి చిన్న వయసు సార్, 32 సంవత్సరాలు కేవలం. 2 ఆడపిల్లలు, నెల కూతురు కూడా ఉంది సార్. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. దానికి పరిష్కారం ఎవరు సార్? ఇప్పుడు అతను చనిపోవడానికి కారణం దేనికి సార్? స్థలం గురించే కదా. మా స్థలం మాకు ఇవ్వడానికి అతను ఆటోనగర్ జాకీరు అంటే ప్రెసిడెంట్ అంటే అతను మా స్థలం మాకు ఇవ్వడానికి ఎందుకు సార్ ఇంత అబ్జెక్షన్? ఇంకా చాలా మంది స్థలాలు ఉన్నాయి సార్ అక్కడ, కానీ ఎవరు కూడా క్లియర్ కావడం లేదు. ఎందుకు కావడం అర్థం కాలే. మా స్థలం మాకు రావడానికి ఎందుకు వాళ్ళు మెజర్మెంట్ చూపించడం లేదు, మాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, వానికి న్యాయం జరగాల. 2 చిన్న పిల్లలు ఉన్నారు. మాది ఆటోనగర్ లో 380 సైట్ నెంబర్ సార్, 468 సర్వే నెంబరు. మాది మెజర్మెంట్ కరెక్ట్ చూపించి ఇస్తే మేము ఏదో ఒకటి వేసుకొని దాంట్లో వర్క్ షెడ్లు వేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు సార్, 4 సంవత్సరాల నుంచి మా స్థలం మాకు రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆ స్థలం మాదే కాదు అన్నట్టు ఉంది సార్. అందరి కూడా ఇది దగ్గర ఒక 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. యూనియన్ వాళ్ళు మొత్తం కూడా వచ్చినారు, వాళ్ళది కూడా అది సమస్య. ఇప్పుడు నా తమ్మునికి న్యాయం జరగాలి సార్. 5 సెంట్లకు డబ్బులు కట్టినాం సార్. మేము మధ్యలో తీసుకునేది కాదు, మా నాన్నకు వచ్చింది డిపోలో వేసింది. అది లక్కీరా మాదే 92 నుంచి జరుగుతున్నాయి, అవి 95 నుంచి ఉన్నాయి. డిపోలో వచ్చింది, మధ్యలో మేము కొనుక్కోలే, ఎవరికి అమ్ముకోలే. మా స్థలం మాకు చూపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వాళ్ళ ప్లాన్ ఉంది సార్, ఆ ప్లాన్ ప్రకారం మేము పోతున్నాం. మా బిట్టు కార్నర్ డబ్బులు కూడా కట్టేసినాం, రిజిస్టర్ కూడా అయిపోయింది. అయినా ఇంచుమించు మా స్థలం ఇది కాదు అది కాదు, మేము వచ్చి చూపిస్తాంలే చెప్పి రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పి సతాయిచ్చి ఆ స్థలం మీద కూడా సుమారు ఖర్చు అయింది సార్. మేము ఫస్ట్ మొత్తం కట్టింది కాక మళ్ళీ మధ్యలో కూడా కట్టినాం సార్. మళ్ళీ మధ్యలో వానికి నాకు తెలిసి హరాస్మెంట్ కాల్స్ కూడా వచ్చింటాయి సార్. అది నేను వినలేదు కానీ వచ్చినాయి సార్. వాళ్ళు బాధపడి చెప్తున్నాడు, నాకు బెదిరిస్తున్నారు అనే మాట కూడా చెప్పాడు ఒకసారి సార్. రీసెంట్ గా వాడు పోయిన వారంలో చాలా బాధపడ్డారు. నాకు తెగడంలా ఇది, నువ్వు ఏమైనా చేసి అని చెప్పి అతను ఆఫీస్ ముందర కూడా పోయినాడు సార్. నాకేదో ఒకటి చేయాలి లేకుంటే నేనేదో ఒకటి చేసుకుంటా కూడా అన్నాడు సార్. నేనే వానికి వద్దురా నాయన, పిల్లలు పిల్లలు ఉన్నారు, ఏం చేసావు అని చెప్పినాం సార్. చేసుకొని ట్రై చేసినాడు, దేనికి పరిష్కారం కావట్లేదు నా స్థలం గురించి. మేమే అందరం చెప్పి లేదు దగ్గర వస్తారు చెప్పి నమ్మించాం సార్. కానీ నా ఇలా బాధ ఎక్కువైపోయి వానికి స్ట్రోక్ వచ్చి ఇంటికి షెడ్ కాడ పని చేసుకుంటా చెమటలు ఎక్కువ వచ్చేసి పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయినాం సార్. డాక్టర్లు వాళ్ళు అంతా చూసి ఏమైంది ఏమంటే ఏం లేదు సార్, ఇట్లా చెమటలు వచ్చినాయి, పడిపోవడం కూడా పడిపోలే, చెమటలు ఎక్కువైపోయినా పిలిపించి చెప్తే ఏదో టెన్షన్ ఉందా అని చెప్పారు. ఏం టెన్షన్, లాస్ట్ కి ఇది హార్ట్ అటాక్, ఏదో టెన్షన్ పెట్టుకోవడం తగ్గడం చెప్పి చనిపోయాడని చెప్పి రాసిచ్చారు సార్. ఈ రోజు మా నిసార్ అని చెప్పి మన ఆటోనగర్లోకి వచ్చి చనిపోయినాడు సార్. ఆయన చనిపోయిన కారణం ఆయన టార్చర్ వల్లనే సార్. ఇలాగ ఎంతమంది ఉన్నారు. రేపు మేము 6 నెలల నుంచి తిరిగి ఈశ్వర సార్ గారు కూడా తిరిగినాం సార్.
తిరిగి సార్ మాకు న్యాయం చేయండి సార్ మీరు అంటే న్యాయం చేయకుండా బయట వాళ్ళ స్థలాలు అమ్ముకుంటే ఇట్లనే మా బీమా పరిస్థితి పోతే సార్ ఈ రోజు సినిమా రేపు ఇంకో వ్యక్తి కూడా చెడిపోవచ్చు సార్. అప్పులు చేసుకుంటామా మేము మా స్థలాలు చూపిస్తే మేము ఏదైనా లోన్ తీసుకుంటాము పేపర్లు పెట్టి మా రిజిస్టర్ చేసాను చెప్పి పరీక్షడం కదా సార్. ఈ బుద్ధి చేసుకోకుండా నేను ఏం చేసినా నేను ఏమే చేయాలంటారు సార్. ఇప్పుడు ఆ స్టేషన్ పోయినా కానీ మనకు న్యాయం అంటే జరగడం లేదు సార్. ఇది ఎక్కడికి పోవాలో మాకు ఇప్పుడు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మేము తాలూకాడికి పోవాలనుకుంటున్నాం సార్ ఇప్పుడు. ఎందుకంటే ఆయన తాలూకాకు సార్ కాబట్టి తాలూకా సార్ గారికి పోయి ఈ రోజు మనం జరిగిన పరిస్థితి కూడా చెప్తాం సార్. ఈ రోజు మనం చనిపోయాడు మనం ఎంత బాధాకరం ఉంది సార్. మాలో ఒక వ్యక్తి పోయాడు ఇప్పుడు మనం ఎవరు చెప్పినా తిరిగి స్థలం మంచి ఆడపిల్లలు ఉన్నారా మంచికి ఇలాంటి ఎంతమంది ఉన్నారు. ఎవరు బాగా చెప్పేవాడు నోరు ఇప్పుడు చెప్పేవాడు లేడు. ఏమైతే భయంతోనే చనిపోతాం సార్ వీళ్ళు చేసే టార్చర్ కి. నేను ఆటో నగర్ వర్కర్ ను ఆ తర్వాత బాడీ బిల్డర్ మక్బుల్ నా పేరు. ఏం సార్ ఇక్కడ జరిగిన సమస్య ఏమంటే విశాల్ అనే పిల్లోడు ఆటో నగర్ వర్కర్స్ ఆయన కూడా మామూలుగా మన లెక్కనే ఆటో నగర్ లో డిఫోల్డర్ పాత మనిషి వానకు స్థలం చూపించకుండా ఇంత 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు పిల్లోడు. వారి స్థలం చూపించకుండా ఆయన వల్ల ఏదైతే చేసి వారి స్థలం 2 అడుగులు జరుగు 3 అడుగులు జరుగు నీకు స్థలం చూపిస్తా ఉండు కొంచెం నిబ్బరంగా ఉండు అంటే లేదు ఈ పిల్లోడు పోయి వేసుకుంటే లేదు ఎట్ట వేసుకుంటామని బెదిరియడం పిల్లోనికి. ఆ తర్వాత చాలా టార్చర్ పెట్టిన పిల్లోనికి. ఎందుకంటే మనం కూడా ఉన్నామాడ పిల్లలు ఎంతో మాట్లాడు నా కాడికి వచ్చి లేదన్నా ఇటు చూస్తున్నాడు నాకంటే నువ్వు పోయి ముందు స్థలం కదా నీ స్థలం కదా ఇది నువ్వు డిపోల్డర్ లోనికి అడగాల్సిన అవసరం లేదు నువ్వు ముందు నీ స్థలంలో పాతుకో అని చెప్తే ఆ రోజు పాతుకున్నాడు. పాతుకున్న తర్వాత వానికి ఏం టార్చర్ చేశాడు ఒక వారం కిందట మళ్ళీ పెద్ద కాదు ఒక వారం కిందట పిల్లలకి టార్చర్ చేసి ఈ రోజు ఏం చేసినారు కానీ బాధగా చనిపోయినాడు. చాలా బాధ కలుగుతుంది సార్. చాలా ఇంత పిల్లలు వచ్చేసి 50 మంది దాకా ఉన్నారు. ఇట్లా సతాయిస్తున్నాడు 50 మంది దాకా ఉన్నారు పిల్లలకి సతాయిస్తున్నాడు. మీరు దయచేసి మీరు ఎన్నిసార్లు తిరిగినాం కలెక్టర్ గారు కూడా పోయినాము ఎస్సీ గారు కూడా పోయినాము ఆ తర్వాత మినిస్టర్ గారు కూడా పోయినాము సార్. మనకు ఎక్కడ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాను సార్. మీరు ఎందుకంటే మీరు చాలా దయచేసి అందరు ఆఫీసర్లు ఎవరైనా కానీ ఎంప్లాయీస్ కానీ కలెక్టర్ కానీ ఎంత ఎస్పీ కానీ మనకు దయచేసి ఈ పిల్లలకు న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను సార్. నా పేరు పెయింటర్ అంజి నంద్యాల ఆటో నగర్ నారా చంద్రబాబు ఆటో నగర్ విచారణ వ్యక్తి చాలా బాగా మాకు ఆటో నగర్ అసోసియేషన్ తరఫున మేము క్షమాపణ కోరుకుంటున్నాము. ఆటో నగర్ జాకిర్ గారు ముందు వచ్చి వాళ్ళ సంతాపం తెలిపి సమాధానం చెప్పాలా. ఒకటి అతని వచ్చి మనలో పిల్ల ఉడిగిందంట నెల పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కోట్లు పోయినా కానీ పిల్లల్ని చచ్చలేరు. అది నిర్దేశం చేసి న్యాయం జరగాలి. అది కథ సార్.